అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఇంతవరకు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళాక అమిత్ షాని కలిసి వచ్చాక ఈ రోజు వరకు అసలు విషయం స్పష్టత రాలేదు. భారతీయ జనతా పార్టీతో తమ పొత్తు ఉంటుందని తెలుగుదేశం ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే తెలుగుదేశం పార్టీతో తమ పొత్తు ఉంటుందని భారతీయ జనతా పార్టీ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. దాంతో అసలు ఇక అందులో ఇంకొకటి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అన్న పదాన్ని పదే పదే వాడుతూ ఉన్నారు. ఈవెన్ అటు చంద్రబాబు గారి రాకదలేరా సభల్లో కావచ్చు, ఇటు పక్కన శంకారావం సభల్లో లోకేష్ కావచ్చు, అదే రూట్లో సాగుతున్నారు. ఇప్పుడు ఆ జట్టులోకి భారతీయ జనతా పార్టీ చేరబోతోందా? ఎందుకు వచ్చిందంటే నిన్న రాత్రే చంద్రబాబు గారు కార్యకర్తలతో కొంతమంది నాయకులతో మాట్లాడుతూ టెలికాన్ఫరెన్స్ ద్వారా పొత్తుల వలన కొన్ని స్థానాల్లో అవకాశాలు కోల్పోతారు కాబట్టి ఆయా స్థానాల్లో అవకాశాలు కోల్పోయిన వాళ్ళని పార్టీ ఆదుకుంటుంది, పార్టీ చూసుకుంటుంది, కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అని సూచించడం ఒక ఎత్తు. రెండవది వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీకి గెజిట్ లాంటి ఆంధ్రజ్యోతి పత్రికలో పొత్తు ఖరారైపోయింది. 21 తారీఖులలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. అప్పుడు ఫైనల్గా అనౌన్స్ చేయబోతున్నారు. ముగ్గురికి కూడా ఆల్రెడీ సీట్లకు సంబంధించి కూడా ఎవరెవరు ఏమేమి సీట్లు అన్నది తెలిసిపోయింది అన్నటువంటి ప్రచారం చేసింది ఆంధ్రజ్యోతి. ఇవాళ ఇన్ని రోజుల తర్వాత ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసుకొచ్చింది. తద్వారా ఆంధ్రజ్యోతి రాయడం అంటే తెలుగుదేశం పార్టీ వెర్షన్ కిందనే అనుకోవచ్చు. అంటే పొత్తులకు సంబంధించి సీట్లు ఎన్నన్నది కూడా స్పష్టమైపోయింది అన్నటువంటిది. అయితే ఇక్కడే అంతకుముందు 15 స్థానాల్లో పోటీ చేసినటువంటి 15 స్థానాలు తీసుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు 10 స్థానాలు మాత్రమే తీసుకుంటుందని, అసెంబ్లీకి కూడా 3-4 స్థానాలు మాత్రమేనన్నటువంటిది తెలుగుదేశం సోషల్ మీడియా వర్గాలు ప్రొజెక్ట్ చేస్తున్నాయి. అంటే తనని తాను తగ్గించుకుని భారతీయ జనతా పార్టీ సిద్ధపడుతోంది అన్నటువంటి. మరి ఇంతకాలం పట్టుబట్టి భారతీయ జనతా పార్టీ చివరికి తగ్గించుకుని ముందుకు వస్తుందా? ఎందుకని భారతీయ జనతా పార్టీ భయపడుతోందా జాతీయ స్థాయిలో? లేదంటే కనుక ఇది కేవలం ప్రచారమేనా? 35 అన్నటువంటి ప్రచారం నుండి ఇప్పుడు ఒక్కసారిగా అంకెల మార్పు వెనకాల ఉన్నటువంటి పరిణామానికి కారణం ఏంటి? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, మిట్టా పార్థసారథి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, చెవులు కృష్ణాంజనేయులు రాజకీయ విశ్లేషకులు, దుగ్గరాజు శ్రీనివాసరావు గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా దుగ్గరాజు గారు, దీన్ని ఎలా చూడాలి? మీది ఆడియో మ్యూట్లో చూడండి. ఎన్నికల ఇద్దరు కలవాలి, ఎంతమంది కలవాలి, ఇది ఎప్పటికీ స్పష్టత వస్తుందో తెలియట్లేదండి. సో బీజేపీ ఏదైనా పెద్ద ఆలోచనతో చంద్రబాబుని తమ నియంత్రణలో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తోందా అనేటువంటి సందేహం కూడా లేకపోలేదు. సో చంద్రబాబుని ఎంతకాలం ఎదురు చూడు వేసేలా చేస్తే అంతకాలం అతన్ని అలా వెయిటింగ్లో పెట్టేసి తమకు కావాల్సినటువంటి విషయాలని కానీ తమకు కావాల్సిన ఉపయోగంగా ఉండే అంశాల వైపు చంద్రబాబుని మళ్లించాలని కానీ ఒప్పించాలనే ప్రయత్నం మాత్రం బీజేపీ చేస్తున్నట్టుగా కనిపిస్తుందండి. సో చంద్రబాబు నిజంగా గెలిపించాలనుకుంటోందా బీజేపీ, లేక చంద్రబాబుని ఇరకాటంలో పెట్టాలనుకుంటోందా బీజేపీ? ఈ విషయంలో కూడా ఎక్కడా కూడా స్పష్టత రావట్లేదు. ఒకవేళ నిజంగానే బీజేపీ కలవాలి అంటే ఆంధ్రజ్యోతి చెప్పినట్టుగా అయిపోయింది, అన్నీ జరిగిపోయాయి అనేటువంటి విషయం నిజమైతే ఇంతకాలం ఎందుకు? అభ్యర్థుల కన్నా తెలియాలి కదా, మనం కలిసి పోటీ చేయబోతున్నాం కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి అని. ఇంత గోప్యత ఎందుకు? ఒకవేళ నిజంగానే కలిసి పోటీ చేయదలుచుకుంటే, అంటే 2014 నాటిని మళ్ళీ రిపీట్ చేయదలుచుకుంటే ఇంత గోప్యత అనవసరం. దీనివల్ల నిజానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర స్థాయిలో ఏం ఆలోచిస్తుందో తెలియదు, కానీ రాష్ట్ర స్థాయిలో మాత్రం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని గందరగోళంలో పడేస్తుంది. ఇది పార్టీకి నష్టం కూడా అండి. సో సొంతగా ఎదగలేని పార్టీ అనేటువంటి ముద్రని మళ్ళీ పొడిగించుకుంటూ వస్తుంది. ఆ ముద్రని దాంట్లో నుంచి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం బీజేపీ చేసేటువంటి పద్ధతులు కనబట్లేదు. ఇక చంద్రబాబు ఎందుకు వెళ్తున్నాడు? అసలు ఆయనకి ఏమిటి అవసరం? ఎందుకు ఇంతగా బీజేపీ వెంటబడుతున్నాడు? 2018 నుంచి తిట్టకుండా ఉన్నటువంటి చంద్రబాబు ఏం ఆశించి వెళ్తున్నాడు మళ్ళీ అక్కడికి? చంద్రబాబుని అసలు విశ్వసించడం ఎలా? చంద్రబాబుని నిజంగానే అతన్ని నమ్ముకుంటే మనకి మేలు జరుగుతుంది అని బీజేపీ ఎలా అనుకోవాలి? మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కూడా
బీజేపీకి వ్యతిరేకంగానే ఆయన రహస్యంగా పనిచేశాడు, అందుట్లో ఏమి సందేహం లేదు. అలాంటప్పుడు ఇద్దరికీ కూడా ఒకటి మీద ఒకటికి సందేహాలు ఉన్న సందర్భంలో ఎందుకు ఈ కలయిక? ఏం ఆశించి కలవాలనుకుంటున్నారు? దీనివల్ల ఎవరికి ఏం లాభం? నా ఉద్దేశంలో అయితే మాత్రం ఈ కలయిక వల్ల ఇరు పార్టీలకి నష్టమే తప్పించి లాభం లేదండి. చంద్రబాబు ఏమి లాభం ఆశిస్తున్నాడో అనేటువంటిది అర్థం కావట్లేదు. కానీ ఆయన ఏదో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బలగాలు ఇలాంటివి ఏమన్నా అనుకుంటున్నాడేమో, కానీ జరగబోయే నష్టం ఆ పార్టీకి కూడా జరగబోతుంది ఈ బంధం వల్ల, బీజేపీతో కలవడం వల్ల. బీజేపీకి ఎప్పుడూ అది ఎవరి మీదో ఆధారపడేటువంటి పార్టీ అనే ముద్రతోనే ఉండిపోవాల్సి వస్తుంది. సొంతగా ఎదగలేదు, అసలు సొంతగా ఎక్కడ పోటీ చేయాలో కూడా తెలుసుకోలేదు చివరి క్షణం వరకు. ఇలాంటి సంశయాత్మకంగా పెట్టి చేస్తున్న దాంట్లో నిజంగా చంద్రబాబు మేలు చేయాలని బీజేపీ అనుకుంటుందా, లేక ఇలా తిప్పి తిప్పి అతన్ని మరో పరోక్షంగా లొంగదీసుకొని ఇక నాకు చేత కాదు మీరే నడపండి రాజకీయం అనేటువంటి వాళ్ళని ఆశ్రయించాలని అనుకుంటున్నారా? ఏదైనా చాలా భారీ ఎత్తున ఆలోచన చేస్తోందండి బీజేపీ. చంద్రబాబుతో ఆడుకుంటుంది ఒక రకంగా, అయితే ఏ విషయం కూడా స్పష్టత చెప్పకుండా. సో దీనివల్ల ఏమిటి లబ్ధి? దక్షిణాదిలో సీట్లు గెలుచుకోవాలి అనుకుంటున్నటువంటి ఆ పార్టీకి కేవలం లోక్సభ సీట్ల కోసం మాత్రమే చంద్రబాబుని తమ గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటోంది. లోక్సభ సీట్లు ఇప్పుడు మనం బయట వినిపిస్తున్నట్టుగా 7 సీట్లు ఇస్తారా ఎవరైనా? 25 సీట్లలో 7 సీట్లు ఇవ్వడం అంటే చాలా కష్టమైన విషయం. సో కాబట్టి వాళ్ళు లబ్ధి పొందినా పొందకపోయినా చంద్రబాబు మాత్రం ఎదుగుదలని ఆపాలి అనేటువంటి ఆలోచనే బీజేపీలో కనిపిస్తోంది. ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి తెలుగుదేశంతో కలవటంలో చాలా లాభం ఉంది అనేటువంటి ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు ఉంటే ఉండవచ్చేమో, కానీ వాళ్ళు అనుకున్నంత లబ్ధి బీజేపీకి అయితే మాత్రం రాదండి. సో దీన్ని కాబట్టి ఇలా పొడిగించుకుంటూ చిట్ట చివరికి అందరూ కలిసికట్టుగా మునిగేలా కనిపిస్తుంది పరిస్థితి. ఇట్లానే పొడిగించుకుంటూ పోతుంటే ప్రత్యర్థికి మరింత అవకాశాన్ని పెంచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. హఠాత్తుగా ఎందుకు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్ అయిపోయాడు? ఎందుకు పెద్దగా రావట్లేదు? ఏమిటి చేయట్లేదు? అసలు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి కూడా సరైన సంబంధాలు వెళ్తున్నాయా లేదా? పంపకం గురించినటువంటి ఒక నమ్మకానికి వచ్చారా లేదా? ఇంత చివరి క్షణం వరకు ఇలా పెట్టుకోవడం వల్ల ఎవరికి ఏమీ తెలియకుండా, ఏమీ జరగకుండా ఏదో పై స్థాయిలో మాత్రమే ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల కింది స్థాయికి వచ్చేసరికి ఏం జరగబోతుంది? గందరగోళమే జరగబోతుంది. 2019 రిపీట్ అవుతుందా అనేటువంటి భయం తెలుగుదేశం అభిమానుల్లో కూడా కనిపిస్తుంది. అందువల్ల ఎంతగా అడుగు వేసేటువంటి ఒప్పందాలా కనబట్లేదు. రైట్. పార్థసారథి గారు, అసలు మీకు ఎవరికన్నా ఒక స్పష్టత వచ్చిందా? ఏదో ఇప్పుడు తాజాగా వినబడుతున్నదైతే చంద్రబాబు గారిని 12 పార్లమెంటు స్థానాలు ఉంచుకుని ఒక 8 భారతీయ జనతా పార్టీకి 4 జనసేనకి ఇవ్వమన్నారని, కానీ ఆయన 4 ఎంపీ స్థానాలు నేను ఒక 6 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తానంటే ఒప్పుకుంది భారతీయ జనతా పార్టీ అన్నది ఒక ప్రచారం జరుగుతుంది. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. బహుశా అందరి దగ్గర శాటిలైట్ ఫోన్స్ కానీ సీక్రెట్ ఫోన్స్ కానీ ఏమన్నా ఉన్నాయేమో నాకైతే తెలియదు. బగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియడం లేదు, వాళ్ళు ఎంత రహస్యంగా పెట్టుకున్నారో తెలియదు. వీళ్ళందరికీ కూడా మనం సన్మానాలు చేయొచ్చండి, రేపు పొద్దున్నే చాలా గొప్పగా చేస్తున్నారని. ఆ సోషల్ మీడియాలో ఎవరికి తోచిండేది వాడు, ఏమి కావాలనుకుంటే వాడు, సోషల్ మీడియాలో నియంత్రణ లేని కారణంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఒక్కోడైతే పేర్లు కూడా ప్రకటించేసేస్తా ఉన్నారు. వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వీళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది, ఇది నేను చెప్తున్నాను వినండి, ఇది కాకపోతే నన్ను అడగండి. ఇంత మూర్ఖత్వంతో, అంటే ప్రజల్ని మూర్ఖులుగా అనుకుంటున్నారు వీళ్ళు, అంతేగాని ప్రజలు వీళ్ళని ఏం పెద్దగా చూడడంలో. వాడి యొక్క వ్యూస్ కూడా చూస్తే మహా అయితే కొన్ని వ్యూస్కి 25-30 కూడా ఉండడంలే, అంతకుమించి ఎక్కువ ఏం లేదు. ఇది అంటే నేను వ్యూస్కి సంబంధించి నేనే వాళ్ళు విమర్శించడం కాదు, కానీ అవసరం లేని ఏదో టెంపో క్రియేట్ చేసేదానికి మాత్రమే మీడియా అనేటువంటి అపప్రద వస్తే, నిజంగా మీడియా చేసేటువంటి మంచి కార్యక్రమాలకు కూడా ఇది దెబ్బ తగులుతుందని మాత్రం నేను బాధపడుతున్నా. ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈరోజు చాలా దీంట్లో చూస్తూ ఉన్నా, ఈ రోజు జాతీయ కార్యవర్గ సమావేశంలో దీన్ని నిర్ణయిస్తారని ఎవరికైనా తెలుసా? అయ్యా మూర్ఖులారా, జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఇట్లాంటి చర్చలు ఉండవు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఎంతవరకైనా ఇప్పటిదాకా జరిగినటువంటిది ఏంటి, ఆర్థిక స్థితి ఏంటి, దేశ పరిస్థితి ఏంటి, మన బాధ్యతలు ఏంటి,
వాటిని ఏ విధంగా ఫుల్ఫిల్ చేసుకోవాలా, ఇంకా ఎక్కువగా ఏ విధంగా కష్టపడాలనేటువంటి విషయాలు ఉంటాయి తప్ప జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ పొత్తులు దీని గురించి మాట్లాడతారనేటువంటి యొక్క పిచ్చి ఆలోచన కేవలం అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడేసిస్తే స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి ఈ రోజు వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఒక పూర్తి క్లారిటీతో ఉంది. నమ్మదగిన మిత్రులతోనే ఉండాలి అనేటువంటి విషయాన్ని సాక్షాత్తు మన యొక్క గౌరవనీయులైనటువంటి అమిత్ షా గారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఉండేటువంటిది ఏంటంటే అండి, ఇప్పుడు దగ్గుపాటి శ్రీనివాసరావు గారు అంటూ 7 సీట్లు ఇస్తారా ఎంపీ గారికి అని అన్నారు. వాస్తవమే, వాళ్ళకి కావచ్చు. 18% భారతీయ జనతా పార్టీ 98లో ఓట్లు వచ్చిన కారణంగానే, 1999లో మాతో కలిసిన కారణంగానే ఆ రోజు చంద్రబాబు నాయుడు వచ్చాడు. 2014లో కూడా భారతీయ జనతా పార్టీతో కలిసిన కారణంగానే చంద్రబాబు నాయుడు వచ్చాడు. 2004లో చంద్రబాబు నాయుడు తనంతకు తానుగా పార్టీని ముందుగా ఎన్నికలకు పోయిన కారణంగా అతను ఓడిపోయాడు, మేము ఓడిపోయాం. దాని తర్వాత సభలో నేను చారిత్రక తప్పిదం చేశాను, భారతీయ జనతా పార్టీతో చేరి అని చెప్పాడు. 2014 నుంచి ఆర్థికంగా దేశము రాష్ట్రము అంతా కూడా పురోభివృద్ధి చెందుతుంటే జగన్ యొక్క మాయలో పడి, సోషల్ మీడియా యొక్క మాయలో పడి అతన్ని మళ్ళా భారతీయ జనతా పార్టీని విమర్శిస్తూ బయటికి పోయాడు. సరే, బయటికి వెళ్ళినా పర్వాలేదు కానీ వాళ్ళ కుటుంబాన్ని విమర్శించాడు, అనేక రకాలుగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీతో కూడా నీచమైనటువంటి పని అది. కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపాడు. దేశంలో ఉండే అన్ని ప్రాంతాలకు వెళ్ళి డబ్బులంతా కూడా ఇచ్చి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేశాడు. అయితే భగవంతుడు ఒక మహర్షుల్లాంటి వ్యక్తులని మనసును కష్టపెట్టేది కానీ వాళ్ళకు ద్రోహం చేయాలనుకుంటే భగవంతుడు తగిన శిక్ష ఇస్తాడనే పరిస్థితిలో ఉన్నాడు. ఈ రోజుకైనా అతనికి ఉన్న అహంకారం కానీ, అతనికి ఉన్నటువంటి మిగతా విషయాలు కానీ ఏమాత్రం కూడా అతనికి ఎలా ఉంటుందంటే అండి, చంద్రబాబు నాయుడు గారిని నేను చాలాసార్లు చూశాను, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్లుగా ఉంటుంది. అందితే జుట్టు అనేటువంటి పరిస్థితిలో ఎక్కడి దాకానో వెళ్ళిపోతాడు, ఆయనకు ఊహించినటువంటి దానికి కూడా వెళ్ళిపోతాడు. అందకపోతే మామూలుగా ఉంటాడు. ఇదే విషయాన్ని నేనైతే చాలా సంవత్సరం కిందటే చెప్పానండి. నిజంగా తెలుగుదేశం పార్టీకి జగన్ గారిని, వారి యొక్క అవినీతిని, వాళ్ళ యొక్క పరిపాలనని మీరు ఓడించాలనేటువంటి ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీరు ఆ స్థాయిలో మీరు పూర్తి స్థాయిలో పనిచేయాలి. రెండవది, భారతీయ జనతా పార్టీతో పొత్తు కావాలి అనుకుంటే మీరు గతంలో మోసం చేసినట్లుగా, ముందు నేను 1999లో మేము కూడా ఆ బాధితులు బండి మొట్టమొదట మాకు 274 సీట్లు 100 ఇస్తామన్నారు. 100 నుంచి 75కి వచ్చాయి, 75 నుంచి 50కి వచ్చాయి, 50 నుంచి 25కి వచ్చాయి, 25 నుంచి 24కి వచ్చాయి. ప్రొద్దున్నేకి 24లో మళ్ళీ 13 చోట్ల రెబెల్ నిలబెట్టించాడు. అయినా ప్రజల ఆశీర్వాదంతో మేము 24 గాను 12 గెలిచాం. ఆ రోజు తెలుగుదేశం కార్యకర్తల్లో ఉండేటువంటి వాళ్ళని కూడా కొంత రెబెల్. అందుకనే ఇతను నమ్మకమైనటువంటి యొక్క మిత్రుడు కాదు అనే భావన భారతీయ జనతా పార్టీకి ఉంది. అయితే దేశకాల పరిస్థితుల్లో ఏదైనా విషయాలు ఉంటే మొట్టమొదటిసారి క్షమించాం. మన హిందువులకు ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే గజనీ మహమ్మద్ను కూడా, మహమ్మద్ ఘోరీని 16 సార్లు పృథ్వీరాజ్ క్షమించాడు. ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా మళ్ళా క్షమాప్రభు అంటే క్షమించాడు. అట్లాంటి క్షమాపణలు ఏమన్నా భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తే తప్ప నాకు తెలిసినంత వరకు పొత్తు అనేది ఉండదు అని చెప్పేసి నేను విశ్వసిస్తున్నా. ఒకవేళ పొత్తు ఉండేటువంటి పరిస్థితి ఉంటే నేను చాలాసార్లు చెప్పాను, మేము బావిలో కప్పల్లాగా అనుకుంటాం అనుకోండి. అంటే రాష్ట్రం గురించి మాత్రమే మేము ఆలోచన చేస్తాం, కానీ జాతీయ నాయకత్వం, జాతీయంలో ఉండేటువంటిదంతా కూడా దేశం మొత్తాన్ని గురించి ఆలోచన చేస్తుంది. మేము ఎప్పుడు ఏం చెప్తా అంటే, ఒక్క ఓటుతో వాజ్పేయి గారు ఆ రోజు 13 నెలల పరిపాలన తర్వాత దిగిపోయారు. దేశం యొక్క అదృష్టం కొద్దీ మళ్ళా వాజ్పేయి గారు వచ్చారు కాబట్టి ఆర్థిక సంస్కరణలు, స్వర్ణ చతుర్భుజి కానీ, పోఖ్రాన్ అటామిక్ పవర్ కానీ ఇవన్నీ కూడా వచ్చాయి. ఈ రోజు దేశం అంతా ముందుకు వెళ్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఉండేటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఏదైనా సరే, ఇప్పటికైనా సరే అతనికి జ్ఞానం వచ్చింది, అవసరమైతే ఎంపీ సీట్లు మొత్తం మనకి ఇచ్చేస్తామంటున్నాడు, లేకపోతే ఇంకోటి చేస్తున్నాడు. వాస్తవంగా నేను ప్రజలకైతే విజ్ఞప్తి చేస్తున్నానండి, ఒకవేళ వస్తారు నేను కోరుకుంటున్నది అని చెప్పేసి అనుకోండి, మొత్తం ఎంపీ సీట్లు మాకు ఇచ్చేయమనండి. మీకేమవసరం ఉంది? ఇప్పటిదాకా ఉన్న ఎంపీలు ఏమైనా చేయగలిగారా? రాష్ట్రానికి గురించి ఏమైనా మాట్లాడగలిగారా? రాష్ట్రానికి సంబంధించి ఏమైనా సాధించగలిగారా? కేవలం వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు వైఎస్ఆర్సీపీ ఎంపీలు కానీ, తెలుగుదేశం ఎంపీలు కానీ చేయలేదు కదా. కాబట్టి మొత్తం ఇచ్చేసేస్తే ఆ విధంగా ఏదన్నా తీసుకోమనండి, రాష్ట్రంలో మంచి పరిపాలన ఇవ్వండి. ఏదైనంత వరకు బీజేపీ ఎంపీలంతా కూడా రాష్ట్రానికి ఏం చేయాలో ఈ 5 సంవత్సరాల్లో విపరీతంగా చేస్తారు. మీరు కూడా పోటీ పడి బీజేపీ మరలా నెక్స్ట్ అధికారంలోకి రాకూడదని చెప్పేసి మీరు కూడా రాష్ట్రంలో పనిచేయండి.
ఇలాంటివి కాకుండా 3 ఇస్తా 2 ఇస్తా అని వాళ్ళ సోషల్ మీడియాలోనూ ఆంధ్రజ్యోతిలోనూ చెప్తే ఆ కాలం చెల్లిపోయింది. వాజ్పేయి గారి లాగా ఏదో పాపం అనేటువంటి ప్రేమతత్వం ఇప్పుడు ఉండదు. కఠినమైనటువంటి నిర్ణయాలే తీసుకోగలిగేటువంటిది అమిత్ షా గారు కానివ్వండి, నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఇట్లాంటి తాటాకు చెప్పళ్లకు బెదిరే పరిస్థితి కాదు. రెండవది, మేము 2 సీట్ల నుంచి మొత్తం 303 సీట్లకి ఈరోజు 370 టార్గెట్ పెట్టుకున్నా కూడా ఎక్కడ కానీ మన యొక్క విధానాల్లో మార్పు లేదు. దేశంలో ఉన్న త్రిపుల్ తలాక్ విషయంలో కానీ, 370 ఆర్టికల్ కానీ, రామజన్మభూమి కానీ, పేదలకందరికీ సంరక్షణ ఇచ్చేటువంటి విషయంలో కానీ, నేరుగా కానీ విషయంలో కానీ, ఆర్థిక అభివృద్ధి విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ గుజరాత్ లో 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా గుజరాత్ రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రపంచంలోనే గొప్పదిగా నిలబెట్టాడు, 10 సంవత్సరాల్లో భారతదేశాన్ని ఈ రోజు 11వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చారు. త్వరలో 3వ స్థానానికి తీసుకుని పోయేదానికి నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎవరైనా ఆంధ్ర ప్రజలు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఇంకొక పార్టీ కానీ ఆలోచన చేస్తే అటువంటి యొక్క పార్టీకి ఖచ్చితంగా ఆల్ ఎంపీ సీట్స్ ఇచ్చేసినా నష్టం లేదు అనే ఆలోచన ఏమన్నా చేస్తే ఆ రోజు ఏమన్నా ఆలోచన ఉంటుందేమో కానీ నాకు తెలిసినంత వరకు చిన్నవాటికి భారతీయ జనతా పార్టీ లొంగే ప్రసక్తి లేదు అనేటువంటిది నాకున్న గట్టి నమ్మకం అండి. రైట్. కృష్ణాంజనేయులు గారు ఏమంటారు? మ్యూట్ లో ఉంది కృష్ణాంజనేయులు గారు, మ్యూట్ లో ఉంది. సాయి గారు నమస్తే. ఛానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. పొత్తులకు సంబంధించినటువంటి విషయాల్లో అయితే మనం పార్థసారథి గారు ఏమన్నా సరే, కేంద్ర బీజేపీ నాయకత్వం అయితే పొత్తుకి సిద్ధం అవుతున్నట్టుగా కనపడుతుంది. దాంట్లో సందేహం లేదు. అయితే అలాగని పార్థసారథి గారు చెప్పినట్టుగా గుడ్డిగా ఏమి పొత్తు పెట్టుకోవాలి. 2014 తరహా లాంటి పొత్తులు అయితే ఉండవు బీజేపీ, అంతవరకు క్లారిటీ. 20వ తారీఖు 21వ తారీఖు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు అనేటువంటిది కూడా ఖచ్చితమైన సమాచారం, నాకున్నటువంటి సమాచారం కూడా. ఎందుకు వెళ్తారు అని అంటే, ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి అంతర్గతమైనటువంటి విషయంలో అసలు పొత్తు వెళ్ళాలా లేదా, ఎన్ని సీట్లు అడగాలి, ఏ సీట్లు అడగాలి అనేటువంటి విషయం ఈ 2 రోజుల్లో ఫైనల్ కాబోతుంది. పార్థసారథి గారు నాకు ఒక మాట చెప్పారు. మా జాతీయ సమావేశాల్లో ఏం చర్చలు ఉంటాయి ఏంటి తెలియకుండా చాలా మంది మాట్లాడతారు. చాలా మందికి తెలియకపోవచ్చేమో కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర కమిటీ కీలకమైనటువంటి నేతలు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ జాతీయ నాయకత్వానికి వాళ్ళు అందుబాటులో ఉన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ అంశం చర్చ ఉండదు. కానీ వీళ్లతో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బీజేపీ రేపొద్దున తెలుగుదేశంతో కూడా పొత్తుకు వెళ్ళాలి అని అంటే ఏమిటి అనేటువంటి దాని మీద ఒపీనియన్ తీసుకున్నారు. రాష్ట్ర కమిటీ ఆల్రెడీ ఒపీనియన్ తీసుకున్నారు. అన్ని రకాల ఒపీనియన్లు ఇచ్చారు. పొత్తులోకి వెళ్ళాలని కొంతమంది ఇచ్చారు, ఇచ్చారు, మనం విడిగా వెళ్దామని ఇచ్చారు, ఇలాంటి చాలా రకాలు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఇప్పుడు అధినాయకత్వం పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఎన్ని సీట్లు వ్యవహారం అయిన తర్వాత నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళు రాష్ట్ర నాయకత్వాన్ని అడిగింది అంటే ఏ సీట్లు మనం పోటీ చేస్తాం అనేటువంటి నాకున్నటువంటి సమాచారం మేరకు ఒక 25 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన పేర్లు, ప్రాబబుల్స్, నేమ్స్ తో సహా రాష్ట్ర కమిటీ కేంద్ర నాయకత్వానికి ఇచ్చింది. ఈ నేపథ్యంలో రేపొద్దున వాళ్ళు ఢిల్లీ నుంచి జాతీయ కార్యవర్గ సమావేశాల నుంచి తిరిగి వచ్చే లోపల బీజేపీకి ఒక క్లారిటీ ఇస్తారు. బీజేపీ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని ఢిల్లీకి పిలుస్తారు. పిలిచిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు పార్థసారథి గారు చెప్పినటువంటి అదే టోన్లో బీజేపీ పెద్దలు కూడా చంద్రబాబు నాయుడుతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఈ రోజున పొత్తులను నిర్ణయించేటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. అడిగేటువంటి స్థితిలో తెలుగుదేశం ఉంది. సీట్లని మనకి కనపడేటువంటి ఫార్మేట్ లోనేమో తెలుగుదేశం సీట్లు ఇస్తున్నట్టుగా కనపడుతుంది. కానీ బీజేపీ పొత్తుకు అంగీకరిస్తేనే అసలు పొత్తులకు సంబంధించినటువంటి సీట్ల వ్యవహారం, తెలుగుదేశం ఎన్ని సీట్లు ఉంచుకోవాలి అనేటువంటిది నిర్ణయించేది బీజేపీ అండి. పొత్తులో ప్రత్యేకమైనటువంటి అంశం ఇది. తెలుగుదేశం ఎన్ని ఉంచుకోవాలి, మిగతా వాటి బీజేపీ జనసేన ఎన్ని తీసుకోవాలి అనేటువంటిది మొత్తము బీజేపీ అని నిర్ణయిస్తుంది. నిర్ణయించిన తర్వాత చంద్రబాబు నాయుడు దానికి అంగీకరిస్తే పొత్తు ఉంటుంది, అంగీకరించకపోతే పొత్తు ఉండదండి. అదే నిర్మోహమాటంగా పార్థసారథి దగ్గర కూడా చెప్పారు. ఇక్కడ నేను ఆయన స్థాయిలో పొత్తులు నిర్ణయించబడవు కాబట్టి జాతీయ స్థాయిలో కూడా ఇప్పుడు వైఖరి అయితే వాళ్ళ అంతే. వాళ్ళు చెప్పే దాంట్లో అయితే మాత్రం ఒకటి కేవలం సీట్లకు సంబంధించినటువంటి అంశమే కాకుండా సీట్లకు సంబంధించినటువంటి అంశంలో చంద్రబాబు నాయుడికిన
తోక దాడిచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కీలకమైనటువంటి వెలికి పెట్టేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పదవి కూడా బీజేపీకి కావాలి. కొన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సంవత్సరాలు కావాలని అడిగేదానికి కూడా అవకాశం. ఇవన్నీ కూడా పార్థసారథి గారు ఇప్పుడు ఎలా మాట్లాడారో, నిన్న విష్ణువర్ధన్ రెడ్డి ఏ విధంగా బహిరంగంగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారో, ఇవన్నీ కూడా అధికారికమైనటువంటి మాటలేనండి, అనధికారికమైన మాటలు కాదు. వీళ్ళు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారంటే వీళ్ళు కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే నాయకులు కాదు వీళ్ళు. అలా మాట్లాడితే ఏమైతే కూడా వీళ్ళకి తెలుసు. కాబట్టి ఈ విధమైనటువంటి దానికి అంగీకారం అయితే రేపు పొద్దున 20వ తేదీన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుకొని ఇద్దరు ఢిల్లీకి వెళ్ళారు. ఇద్దరు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత జరిగేటువంటి పరిణామం ఏంటంటే, నాకున్నటువంటి సమాచారం మేరకు అయ్యా బాబు, మేము ముఖ్యమంత్రి విషయం వరకు అయితే మాత్రము ఇది ఒకసారి మాకు ఇవ్వండి, నాకు చివరి ఎన్నికలు కాబట్టి ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అవ్వాలి ఇప్పుడు కాకపోతే మా పార్టీ పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ముఖ్యమంత్రి వరకు మాకు వదిలిపెట్టండి, మీకు ఎంపీ సీట్లు ఎన్ని కావాలి, తర్వాత ఎమ్మెల్యే సీట్లు ఎన్ని కావాలి అనేటువంటి విషయం అయితే బీజేపీకి సంబంధించినటువంటి వ్యవహారం తెలియదానికి అవకాశం. మరి అక్కడ ముందే ఏమైనా జనసేనకు సంబంధించినటువంటి మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏమైనా ఇక్కడ సమావేశం అయ్యి మాట్లాడుకొని కూడగొడుకుని వెళ్తారా, లేదా ఒకే ఫ్లైట్ లో వెళ్తారా, లేదా విడివిడిగా వెళ్తారా, ఏదో తెలియదు. మరి అసలు వాళ్ళకి కూడా పుస్తకం లేదేమో అనుమానం వస్తుంది. ఎందుకు అనుమానం వస్తుందంటే, చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు మీటింగ్లు అనేటువంటి దాని మీద ఒక పొలికి రాలా. ఎవరు దారిని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మంగళగిరిలో కూర్చొని మాట్లాడుకుంటున్నాడు, చంద్రబాబు నాయుడు నాకాదలు రాంటున్నాడు, అతనే శంకారం అని నారా లోకేష్ తిరుగుతున్నాడు. ఎవరు కలవట్లేదు ఇక్కడ. మరి లేదా ముందు మాట్లాడుకొని వెళ్తే వీళ్ళిద్దరూ అవగాహనకు వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు రాశారు అని అంటే వాళ్ళు 2 రకాల ప్రయోజనాలని ఆశించి మైండ్ సెట్ చేయాలి అనేటువంటి ఆలోచన ఒకటి. రెండవది ఏంటంటే, వాళ్ళ క్యాడర్, తెలుగుదేశం క్యాడర్ కి ఉపయోగమైనటువంటి క్యాడర్ లాభం జరిగేటువంటి విధంగా ఒక వేవ్స్ ను పంపించాలి, ఒక వాదనను బయటికి పంపించాలి అనేటువంటి 2 లక్ష్యాలు ఉన్నాయి. 2 లక్ష్యాలు ఏంటి అంటే, బీజేపీ అడుగుతున్నది 8 సీట్లు ఏమున్నాడా ఉంటే అంతకుముందు 15 తీసుకున్నారు, ఇప్పుడు 15, అప్పుడేమో 14లో పాజిటివ్ ఉంది, ఇప్పుడు పాజిటివ్ లేదు, 15, 12, 13 ఇస్తారు. అది కావాలంటే ఎంపీలో 3, 4 ఇస్తారు అని వాళ్ళు రాస్తారు. వీళ్ళు అడిగేది మాత్రం 8 అడుగుతున్నారు. దానికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ నియోజకవర్గాలు అనేటువంటి కూడా ఒక చర్చ ఉంది. మరి 6 తగ్గుతారని కాబట్టి నేను అనుకోవట్లేదు ఎంపీల విషయం చర్చ సరికాదు. మరి ఈ విషయంలో మరి ఎంత మేరకు చంద్రబాబు నాయుడు అంగీకరించకంటే, అంగీకరించడానికి బీజేపీ వాళ్ళ యొక్క షరతులను అంగీకరించి పొత్తు పెట్టుకోవటానికి అన్ని రకాలుగా సిద్ధమైతేనే రెండవసారి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళారు అని అంటే పొత్తు పెట్టుకున్నట్లే, బీజేపీ షరతులన్నీ అంగీకరించినట్టు లెక్క. ఈ షరతుల్లో ముఖ్యమంత్రి షరతు కూడా ఉంటుందా, లేదా సీట్ల వరకే ఉంటుంది, ఎక్కువ సీట్ల వరకే ఉంటుందా, ఏమిటి అనేటువంటిది రేపు పొద్దున తేరాల్సినటువంటి అంశంగా ఉంటుంది. నాకు తెలిసైతే చంద్రబాబు నాయుడు వాళ్ళ క్యాడరు, లీడర్లు వాళ్ళు ఎన్ని రకాలుగా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు మీద కూడా తెలియదు. ఈ పొత్తు అనేటువంటిది నారా లోకేష్ కి ఇష్టం లేదు. దీనికి నాకు నేను పరిశీలించిన దాన్ని బట్టి ఏదో ఊరికే విన్నట్టు తెలిసినట్టు మాట్లాడతాను. తెలుగుదేశంలో ఉండేటువంటి మిగతా స్థాయి నాయకులకి, ఎమ్మెల్యేలకు పోటీ చేసే వాళ్ళకి కూడా ఇష్టం లేదు. ఎందుకు బీజేపీకి 0.8% వాళ్ళకి మనం ఇవ్వాలి, మనిద్దరం గెలుస్తున్నాం కదా జనసేన తెలుగుదేశం అన్నట్టుగా వాడు కొంతమంది ఫీల్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. బీజేపీ ఎంత బెదిరిస్తుంటే మనం ఎందుకు పొత్తుకెళ్ళాలి అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అది పొద్దున ముఖ్యమంత్రి పదవి అడుగుతుంటే మనం ఎందుకు వాళ్ళని ఖాతరు చేయాలి అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో ఒక రకమైనటువంటి తిరుగుబాటు చంద్రబాబు నాయుడు మేము జరుగుతుంది. మరి అయినా సరే చంద్రబాబు నాయుడు భయం ఏంటంటే, మీరందరూ ఇంతే చెప్తారు బాగానే ఉంటది, ఇది నాది చివరి ఎన్నికలు, ఇప్పుడు ఈ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ఓడిపోతే నేను ముఖ్యమంత్రి కాకపోయాను, నా భవిష్యత్తు అనేటువంటి మా కొడుకు భవిష్యత్తు అనేటువంటి మొత్తం అతని భవిష్యత్తు నాశనం అయ్యేదానికి అవకాశం, భవిష్యత్తులో ఇంకా లీడర్ అయ్యేదానికి కూడా ఎమ్మెల్యే కూడా కాడేమో బహుశా. ఇప్పుడు ఇంకా ఎమ్మెల్యే కానీ ఓడిపోయాడు, తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అనుకోండి, మరి నారా లోకేష్ భవిష్యత్తులో ఎమ్మెల్యే కూడా కష్టమే, ఇక ముఖ్యమంత్రి సంగతి తర్వాత. మరి తెలుగుదేశం పార్టీ మరి ఇంకోసారి అధికారంలోకి వచ్చే విధంగా అసలు తెలుగుదేశం పార్టీని బీజేపీ బతికి బట్టకట్టేస్తా అనే భయం ఒకటి చంద్రబాబు నాయుడులో ఉంది. వాళ్ళతో పొత్తు పెట్టుకోకుండా ఇప్పుడు ఈయన వెళ్ళి ఓడిపోతే ఇంకేముంది, పురంధేశ్వరుని పెట్టి అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళని బయటికి లాగి తెలుగుదేశం పార్టీని ఎన్నికలైపోయిన వెంటనే దాదాపుగా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా బీజేపీలో చేర్చుకొని
తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఇక 2014 సమయంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మారిందో అలాగా వీళ్ళు కూడా మొత్తాన్ని ఖాళీ చేసేటువంటి పరిస్థితులు అలాంటి ప్రణాళికలు ఉన్నాయి. బీజేపీ దగ్గర పక్కా ప్రణాళికలు ఉన్నాయి, అది తెలుసు చంద్రబాబు నాయుడు కూడా. కానీ ఇప్పుడుగా ముందు ఈ ఐసీయూలో ఉన్న వెంటిలేటర్ మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో కనీసము ఆక్సిజన్ పొంది ఆ వెంటిలేటర్ నుంచి కనీసము ఆ మెయిన్ వార్డులోకి పేషెంట్ గా మారి బయటికి వచ్చి లేకపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అని నేను అన్నగాని అసలు తెలుగుదేశం పార్టీ బతికి పట్టక అది బీజేపీతో పవర్ షేరింగ్, జనసేనతో పవర్ షేరింగ్, ఏదో ఒక పవర్ షేరింగ్. తెలుగుదేశం పార్టీకి అధికారం వస్తే తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలో ఉంటే కొంత బతికి పెట్టి కట్టింది అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు దూరదృష్టితో, కొంచెం ఆయన సీనియర్ కాబట్టి ఆయనకి ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసు కాబట్టి వాళ్ళందరికీ సర్ది చెప్పుకొని నిన్న ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన చెప్పినటువంటి అంశాలు కూడా ఇవే. మనం త్యాగాలు చేయాలి, చాలా మందితో మరి పొత్తులు పెట్టుకుంటాం కదా. ఇక చాలా మందితో అంటే చాలా ఉన్నాయండి, ఎందుకంటే చాలా మంది పొత్తులు అనేటువంటి అంశం ఏంటంటే బీజేపీతో పొత్తు ఆగడం నాకు తెలిసినటువంటి సమాచారం వరకు అయితే జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఈ ముగ్గురే పొత్తని ఎవరన్నా అనుకుంటే పొరపాటు. నాకు తెలిసి బీజేపీ పొత్తు అయిన తర్వాత కూడా సిపిఐకి 2 స్థానాలు ఇవ్వడానికి అవగాహన మేరకు చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఒప్పందం కుదిరింది అనేటువంటిది కూడా నాకు ఉన్నటువంటి ఒక సమాచారం. ఆ సిపిఐకి సంబంధించినటువంటి విషయంలో ఒకటి రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శి, ఆయనకను ఇంకొకళ్ళకి ఎక్కడో చోట ఒక అవగాహన మేరకు డమ్మీ అభ్యర్థులను పెట్టి 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళని పెట్టుకుంటారు, వాళ్ళని కూడా అసెంబ్లీలోకి వచ్చేటువంటి విధంగా చేయటం అని. సిపిఎం అయితే బీజేపీ పొత్తుంటే వాళ్ళు అంగీకరించరు. ఇక ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో అయితే మరి వాళ్ళు ఇండియా కూటమికి సంబంధించి సిపిఎం వాళ్ళు కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ మరి వాళ్ళు ఇండియా కూటమిలో ఉంటే వాళ్ళు ఏమైనా వాళ్ళు కలిసి ముందుకెళ్తారా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. నేను అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఢిల్లీకి వెళితే మాత్రం బీజేపీతో పొత్తు ఉన్నట్టే. అన్ని కండిషన్లు బీజేపీ కండిషన్లు అంగీకరించి చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తులోకి వెళ్తున్నట్టే. ఆ కండిషన్ ఏంటి అనేది చంద్రబాబు నాయుడు లేకపోతే ఇక్కడ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కలిసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బీజేపీ ఆదేశాల మేరకు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసేంత వరకు కూడా ఈ బీజేపీ కండిషన్లు ఏవో ఎవ్వరికి తెలియవు. ఎవరు వాళ్ళు తెలిసినది తెలియనప్పుడు బయటికి చెప్పనప్పుడు ఎవరికి తెలిసినట్టుగా వాళ్ళు ఒక అంచనా ప్రకారంగా మాట్లాడుకుంటారు కదా. మీకు ఎక్కడ తెలుస్తాయండి? బక్స్ అక్కర్లేదు, లేకపోతే సమాచారం ఇవన్నీ స్పైల్ అక్కర్లేదండి. చంద్రబాబు నాయుడు తన అనుయాయులతో మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ తన అనుయాయులతో మాట్లాడతాడు, బీజేపీ నాయకులు తమ అనుయాయులతో మాట్లాడతారు. నేను బీజేపీ రాష్ట్ర నాయకులే కాదండి, కేంద్ర స్థాయిలో ఉండేటువంటి కీలకమైనటువంటి నేతలతో కూడా నాలాంటి వాళ్ళు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి. ఏమి ఇప్పుడు పార్థసారథి గారు డిబేట్ అయిన తర్వాత మాట్లాడితే ఆఫ్ ద రికార్డ్ నాతో మాట్లాడారు, సమాచారం తెలియదు, ఆయన తెలిసి చెప్తారు ఆయన స్థాయిలో. అలాంటి నాయకులు నాకు చాలా మంది తెలుసు. నాకు తెలిస్తే ఇంకా మీకు సాయి గారు లాంటి వాళ్ళకి ఎంతమంది తెలియచ్చు. అందుకని సమాచారం అనేది జర్నలిస్టు ఒక సమాచారం తీసుకోవడం అనేది అనేక మార్గాలు ఉంటాయి. ఇద్దరు మీటింగ్ లోనే కూర్చోనక్కర్ల, వాళ్ళిద్దరు మీటింగ్ లో కుర్చీల కింద కూడా కూర్చోనక్కర్, అన్ని సమాచారాలు బయటకు వస్తాయి. అది కొన్ని సమాచారాలు అయితే వాంటెడ్లీ లీక్ చేస్తారు. ఇది రాజకీయాల్లో కీలకమైనటువంటి. అది చంద్రబాబు నాయుడు స్పెషాలిటీ ఉంది దాంట్లో. ఆయన ఏదైనా బయటకు వదలాలనుకున్నప్పుడు ఈ మీడియా ద్వారా స్పెక్యులేషన్ ద్వారా బయటికి వదిలేటువంటి తత్వము అది తన రాజకీయ ప్రత్యర్థుల మీద దెబ్బ కొట్టడానికి కానీ, లేదంటే పొద్దున బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత బీజేపీని దెబ్బ కొట్టొచ్చు, మిత్రులుగా ఉన్నటువంటి బీజేపీని, జనసేనగా ఉన్నటువంటి తన మిత్రుడుగా ఉన్నటువంటి జనసేనను కూడా ఏ విధంగా అంతర్గతంగా దెబ్బ కొట్టొచ్చు, అలాంటి లీకులు ఏం చేయొచ్చు, ఇలాంటివన్నీ కూడా రేపు పొద్దున ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ దెబ్బలన్నీ పడ్డవాళ్ళే. అందుకని ఇందాక పార్థసారథి గారు ఆయన అనుభవాన్ని కూడా చెప్పాడు కదా, 1999లో అనుభవం ఏం జరిగిందని చెప్పారుగా, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారనేటువంటిది. ఇప్పుడైతే ఆ పప్పులు ఉడకపోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు చతుర్థి అనేటువంటిది మీరు పొత్తుకు అంగీకరించిన తర్వాత ఆయన ఒక్కోసారి విశ్వరూపం అయితే చూపిస్తాడు. అంత ఏం తక్కువేం కాదు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు దీంట్లో ఎవరిది పై చేయద్ది? బీజేపీది పై చేయద్దా, చంద్రబాబు నాయుడు పై చేయద్దా? పవన్ కళ్యాణ్ ఏం పాపం ఏం లేదు, మధ్యలో అనుకోండి, ఆయన ఏం చేసేది ఏం లేదు పాపం. ఇతర చెప్పింది వెంటనే ఆయన మధ్యలో కూడా ఈ నలిగిపోయేటువంటి క్యాండిడేట్ ఉన్నాడు. ఎందుకు అంటే వీళ్ళిద్దరు కలపాలనేటువంటి తీవ్రంగా ప్రయత్నం చేసే వాళ్ళు పవన్ కళ్యాణ్ ఒక్కడు అనమాట. కాబట్టి ఇద్దరు ఎవరికోళ్ళు అప్పర్ హ్యాండెడ్ గా బిహేవ్ చేసేటువంటి ప్రయత్నాలు అన్ని చేస్తారు చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడు కలవటం అనేటువంటి విషయంలో ఇప్పుడు పార్థసారథి గారి దగ్గర నుంచి మొదలు పెడితే
నరేంద్ర మోడీ, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడిని విశ్వాసపాత్రుడైన మిత్రుడు కాదు అని నమ్ముతున్నారు. కానీ రైట్. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల రీత్యా వ్యూహాత్మకంగా వాళ్ళు గుర్తు పెట్టుకుంటున్నారు. ఈ వ్యూహంలో భాగం ఏంటి అంటే మిత్రుడుగా ఉన్నా దెబ్బ తీసుకుంటారు, రాజకీయ ప్రత్యర్థులుగా ఉండటం కన్నా కూడా మిత్రుడుగా ఉంటే ఎక్కువ దెబ్బతీయడానికి అవకాశం ఉంది. మరి ఈ దెబ్బతీసే దాంట్లో చంద్రబాబు నాయుడు బీజేపీని దెబ్బతీస్తారా మిత్రుడుగా ఉండి, లేదంటే బీజేపీయే ధృతరాష్ట్ర కవిగిల్లాగా తెలుగుదేశం పార్టీని ఈ ఎన్నికల్లో మిత్రులుగానే ఉండి ఓడించి మరి రేపొద్దున తెలుగుదేశం పార్టీని ముగ్గేస్తా అనేటువంటి చూడాలి. ఇవన్నీ కూడా రాజకీయాల్లో జరిగేటువంటి పరిణామం. మంచి పాయింట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు, ఈ కుట్రలో మీ పార్టీ ఏమైనా ఉందా? సాయి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఒకటైతే ఫిక్స్ సార్, భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో 4 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు అనేది అయితే మాత్రం వాస్తవం. మీరు పేపర్ ఎందుకంటే చదవట్లేదా? ఆంధ్రజ్యోతి చదివారు ఇవాళ, చదివితే దాంట్లో ఏమని రాశారు, ఎన్డీఏనే పిలిచింది చంద్రబాబు గారిని వాళ్ళకి మనిషి అవసరాలు రీత్యా అని చెప్పేసి రాసుకొచ్చారు. అంటే ఇప్పుడు అది మనం కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం అమిత్ షా ఆల్రెడీ వెయిట్ చేశాడని, అమిత్ షా అసలు చంద్రబాబు నాయుడుతో పొత్తు లేకపోతే అసలు పైన కాశ్మీర్ నుంచి కింద కన్యాకుమారి దాకా అసలు భారతదేశ వ్యాప్తంగా బీజేపీ పని అయిపోయిద్దని ఎట్లా ప్రపంచంలోనే అయిపోయిందంటారు వెంకటరెడ్డి. ప్రపంచంలోనే అయిపోయిందంటాడు. అదే ఎలా అయినా బచ్చలు ఆడుకుంటున్నాడని అది అది ఒక రకమైనటువంటి స్టోరీ సార్. అదంటే అది కొంచెం తెలుగుదేశం వాళ్ళని కొంచెం ఉత్సాహపరచడానికి ఎంటర్టైన్మెంట్ గా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసేటటువంటి వార్త. కానీ వాస్తవం మనం మాట్లాడుకుంటే ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో, వచ్చినటువంటి మరుసటి రోజు నుంచే ఎక్కువ గ్యాప్ కూడా లేదు సార్, మరుసటి రోజు నుంచే ఏ విధంగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేటటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు అనేక రకాలుగా ప్రయత్నించాడు అనేది వాస్తవం. ఎన్డీఏలోకి మళ్ళీ ఏదో ఒక విధంగా వెళ్ళాలి అనేది ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం. దాంట్లో డైరెక్ట్ గా అతను, ఎందుకంటే వాళ్ళ అపాయింట్మెంట్స్ ఇవ్వరు కాబట్టి, ఎందుకంటే ఎన్నికల కంటే ముందు 2 నెలల ముందు కూడా మనం చూసాం, ఎన్నికలకి కానీ ఒక వారం రోజుల ముందు కూడా ఏదైతే మోడీ గారిని, అమిత్ షా గారిని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినటువంటి మాటలు మనం చూసిన తర్వాత, సో వాళ్ళకి పూర్తి స్థాయి మెజారిటీ వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళతో కలవరు అనేటటువంటి ఇది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు కాబట్టి ఏదో ఒక విధంగా ఎవరో ఒకరిని పంపించి కలవాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగానే మీరు అన్నట్టు 4 రాజ్యసభ సభ్యుల్ని తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో పంపించడం కావచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే పొత్తులో భాగంగా బీజేపీ దగ్గరకు పంపించడం కాబట్టి. ఎందుకంటే జనవరి 2020 సార్, 2019 మే 35 జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తే విత్ ఇన్ 6 months కి, ఎందుకంటే నార్మల్ గా పొత్తులు అంటే చివరి 6 నెలల్లో పొత్తులనే అంశం వస్తుంది. ఎక్కడైనా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా రాజకీయాల్లో పొత్తులు అంటే చివరి 6 నెలలు, చివరి 3 నెలలు మ్యాక్స్, అంటే అసలు ఎన్నికల కంటే 1 నెల 2 నెలలు ముందు పొత్తులు ఫైనల్ అయిపోతాయి. బట్ ఎన్నికలు అయిపోగానే ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ పంపించేటటువంటి అంశం కావచ్చు. పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో నేను భారతీయ జనతా పార్టీని ఒక రోడ్ మ్యాప్ అడిగాను, ఆ రోడ్ మ్యాప్ భారతీయ జనతా పార్టీ ఇంకా ఇవ్వలేదు అని కూడా మనకి అనేక సందర్భాలు ఆయన చెప్పినటువంటి అంశం. అంటే క్లియర్ గా ఏంటి, బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 కలిసి వెళ్ళాలనేది చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం. దానికి పవన్ కళ్యాణ్ గారిని మధ్యలో ఒక మీడియేటర్ గా ఢిల్లీలో ఒక పొత్తులో పంపించాడు. అదే విధంగా అనేక సందర్భాల్లో మనం సీఎం రమేష్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, వీళ్ళిద్దరూ ఎవరి మనుషులని ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా, బీజేపీలో ఎవరిని టక్కన నిద్రలేపు పొద్దున్నే మీరు టక్కన నిద్రలేపు సుజనా చౌదరి ఎవరి మనిషి అంటే చంద్రబాబు నాయుడు మనిషి అని చెబుతారు బీజేపీ వాళ్ళు కూడా. అంత టక్కన చెప్పేటటువంటి ఆ సుజనా చౌదరి, సీఎం రమేష్ గారు కూడా మొన్న కూడా ఒక వారం 10 రోజుల క్రితం డిబేట్ లో కూడా వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, ఆల్రెడీ పొత్తులు ఫైనల్ అయిపోయినాయి, ఏ సీట్లు ఎక్కడ అనేది ఇంకా ఎవరెవరు పోటీ చేస్తారనేది ఇంకా ఫైనల్ కావాలని చెప్పి వాళ్ళు చెప్పటం. సో వాళ్ళే ఈ అమిత్ షా గారిని కల్పించేటటువంటి ప్రయత్నంలో వాళ్ళే ఉన్నారనేది క్లియర్ గా తెలిసినటువంటి సందర్భంలో ఒకటైతే ఫైనల్ రేపు, రెండవసారి కానీ చంద్రబాబు నాయుడు గారు రేపు అంటే ఇప్పుడు మొన్న 8వ తారీఖు, ఐ థింక్ ఫిబ్రవరి 8 ఆయన అమిత్ షా గారిని కలిశారు. సో ఈ రోజు డేటు 17వ తారీఖు. సో మళ్ళీ ఈ నెలలో 2-3 రోజుల్లో కలుస్తారని ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాన్ని మనం తీసుకొని వెళ్తే, మళ్ళీ కానీ వెళ్ళి కలిస్తే ఖచ్చితంగా బీజేపీ చెప్పినటువంటి కండిషన్స్ కి ఒప్పుకొని, కండిషన్స్ అంటే వేరే కండిషన్స్ కదా సార్, పొలిటికల్ కండిషన్స్, ఆ పొలిటికల్ కండిషన్స్ కి ఒప్పుకొని పొత్తుకు ఫైనల్ అయినట్టుగానే మనం భావించాలి. ఒకవేళ వెళ్ళకపోతే ఇంకా అది
జరగదు అన్నట్టుగానే భావించాలి. ఎందుకంటే అంటే రేపు 4-5 రోజుల తర్వాత వెళ్ళకపోతే 10 రోజుల తర్వాత కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇంక ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు కదా. నామినేషన్లు మొదటి రోజు దాకా కూడా ఈ ప్రక్రియ జరిగింది సార్. ఈ లోపు ఎప్పుడైనా కూడా కలవచ్చు అని రకరకాలుగా అవకాశాలు ఉన్నాయి. సో ఇవాళ ఏదో 4-5 రోజుల్లో ఫైనల్ అయిపోయింది అనుకోవడానికి కూడా లేదు. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళు రమ్మని అంటే ఈ నా కండిషన్స్ ఒప్పుకొని వాళ్ళకి కానీ ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కానీ అపాయింట్మెంట్ ఇస్తే మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఇది పొత్తు 3 పార్టీల్లోకి ఫైనల్ అయిపోయినట్టుగానే మనం భావించాలి. సో దీంట్లో బీజేపీ ఒక స్టాండ్ పైకి ఉందని చెప్పాలి. ఎందుకంటే 0.8% ఓటింగ్ 2019 ఎన్నికల్లో వచ్చినా కూడా ఇప్పుడు వాళ్ళకి అవకాశం దొరికింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు వాళ్ళకి అవకాశం దొరకల. ఎందుకు అవకాశం దొరకలేదంటే ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఇక్కడ మైనర్ గా ఉన్నారు, మేజర్ గా లేరు. ఇప్పుడు కూడా మైనర్ గానే ఉన్నారు. కానీ మేజర్ గా ఢిల్లీ లెవెల్లో మేజర్ గా ఉండటం వల్ల అంతకుముందు కూడా ఎప్పుడు ఢిల్లీ లెవెల్లో ఆ మేజర్ స్థాయిలో వాళ్ళ పట్టు లేదు. 303 ఎంపీ స్థానాలు అనేది దేశవ్యాప్తంగా అంతకుముందు కూడా లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం 303 ఎంపీ స్థానాలు రావటం. సో వాళ్ళకి అనేక రకాల పార్ట్నర్స్ అంటే మిగిలిన రాష్ట్రాల్లో కూడా దాదాపు 20 రాజకీయ పార్టీలతో వాళ్ళు కూటమిగా ఉండటం. ఇక్కడ చంద్రబాబు నాయుడు అనే అతను వాళ్ళ అవసరం కోసం పాకులాడటం ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే డెఫినెట్లీ వాళ్ళ బలం తక్కువ ఉన్నా కూడా ఇక్కడ వాళ్ళ బలానికి మించినటువంటి స్థానాలు వాళ్ళు అడుగుతున్నారు. అడిగినా కూడా చంద్రబాబు నాయుడు దానికి లొంగుతున్నాడు. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే కొన్ని జాతీయ పార్టీలతో ఇందా కృష్ణాంజలి గారు చెప్పారు, కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా ఇండైరెక్ట్ పొత్తుంటుందని. ఎస్ 100%. నేను కూడా మీతో అనేక సందర్భాల్లో చెప్పుకున్నా. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పొత్తులో వెళ్ళినా కమ్యూనిస్టులతో కూడా ఇండైరెక్ట్ అవగాహన ఉంటుంది, కాంగ్రెస్ తో కూడా ఇండైరెక్ట్ అవగాహన ఉంటుంది. ఈవెన్ లైక్ రఘువీరారెడ్డి గారు లాంటి వాళ్ళు పోటీ చేస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారు వీక్ క్యాండిడేట్ ని పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీతో అవగాహనతో ఒక 3-4 స్థానాల్లో, కమ్యూనిస్టులతో మీరు అన్నట్టుగా 1-2 స్థానాల్లో ఇండైరెక్ట్ పొత్తులు ఉంటాయి. పైకేమో తిట్టినట్టుగా ఉంటారు, బట్ అక్కడ తెలుగుదేశం పార్టీ ఒక వీక్ క్యాండిడేట్ ని పెట్టి సో వాళ్ళకి సహకరించింది. సో ఇలాంటి రాజకీయాలకు కూడా రేపొద్దున తెరలేపుతారు. ఇవన్నీ కూడా రేపొద్దున 2024 ఎన్నికల్లో మనం చూడబోతా ఉన్నాం. ఎందుకంటే ఎంత స్థాయి రాజకీయాలు జరుగుతాయి అంటే సార్, అసలు రాజకీయాలు ఎలా ఉంటాయా, రాజకీయాల కోసం ఇంతగా దిగజారుతారా, ఇంతగా దిగజారన్న ప్రతిసారి ఇంకా దిగజారిపోయి రాజకీయాలు చేస్తారా అన్న స్థాయిలో రేపొద్దున చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మిగిలిన రాజకీయ పార్టీలు అన్ని కలిపి ఒక కూటమిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తాయి. బట్ వాటన్నిటికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు అన్నారు ఇందాక, ఏంటి సార్ వాళ్ళ పొత్తుకు మధ్య ఏమన్నా మీరు డిస్టర్బ్ చేస్తారని. అసలు మేమెవరం చేయటానికి సార్? అసలు మాకేం అవసరం ఉంటది? మేమన్నా భారతీయ జనతా పార్టీ అలయన్స్ లో ఉన్నావా? సరే మేమేమన్నా చెప్తే మోడీ గారును అమిత్ షా గారు వాళ్ళు పొత్తు పెట్టుకోవాలనుకుందాన్ని పెట్టుకోకుండా ఆపేస్తారా? వాళ్ళ మేము అడిగాం అనుకోండి, ఫస్ట్ ఇండైరెక్ట్ గా అడగం, ఒకవేళ అడిగాం అనుకోండి, మరి మీరు వచ్చేయండి వాళ్ళు రాకపోతే అంటారు కదా, మరి మేము వెళ్ళాం కదా వాళ్ళ దగ్గరికి. మరి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనిస్తారు, ఇప్పుడు మీరన్నా రారు వాళ్ళన్నా రానిరు అని అడుగుతారు కదా. అసలు మాకు అవకాశం లేదు. రెండోది ఆలోచన ఉండదు. ఎందుకు ఆలోచన ఉండదు అంటున్నామంటే మేము ముందు నుంచి ఒక స్టాండ్ తో ఉన్నాం. 2014లో ఏపీ పాలిటిక్స్ లో కావచ్చు, 2019లో కావచ్చు, 2024లో కావచ్చు, ఒకటే స్టాండ్ తో మేము వెళ్తా ఉన్నాం. గెలిచినా ఓడినా మేము ఏ రాజకీయ పార్టీతో పొత్తులో పెట్టుకోకూడదు అనుకున్నాం 2014లో, 2019లో కూడా అడిగి. ఎందుకంటే మా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ప్రతినిధులు ఏదైతే పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకుందామని కూడా అడిగారు 2019లో. మా పార్టీలో కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. ఇంకొక అడుగు ముందుకేసి మాకు తెలియకుండా ఒకళ్ళిద్దరు మాట్లాడారని కూడా తెలిసింది అంతకుముందు. ఇది పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, మీరు పార్టీలో ఉంటే ఉండండి, నాకు తెలియకుండా ఇట్లాంటి రాజకీయాలు దయచేసి చేయొద్దు. నేను ఎవరితో నేను పొత్తు పెట్టుకోను, పవన్ కళ్యాణ్ కాదు, బీజేపీ కాదు, నేను ఎవరితో పొత్తు పెట్టుకోను. మనం సింగిల్ గా వెళ్తాం. ఇవాళ కాదు రేపు వస్తాం, రేపు కాదు ఎల్లుండి అధికారంలోకి వస్తాం. సో మనకు ఒక స్టాండ్ ఉంది, దాని ప్రకారం మనం వెళ్ళడానికి క్లియర్ గా చెప్పారు. అలానే మేము ఈ రోజు కూడా ఉన్నాం. ఇప్పుడు నేను మీ అందరికి కూడా తెలుసు, బట్ మనం రివీల్ చేయొచ్చు, కొన్ని చేసినా కూడా పెద్ద ప్రాబ్లం కాదు. బీజేపీ కూడా మాతో పొత్తులో అడిగింది సాయి గారు. 2014 ఎన్నికల్లో బీజేపీ మాతో పొత్తు అడిగింది. తప్పు అంటలేదు సాయి గారు, మళ్ళీ నేను అంటలే. వాళ్ళు పొత్తు పెట్టుకోవడానికి మమ్మల్ని అడిగిందని నేను తప్పుగా చెప్పట్లా. బట్ వాళ్ళు అడిగారు, లేదు అని చెప్పి మేము సున్నితంగా చెప్పాము, లేదు మేము ఎవరితో పొత్తు పెట్టుకోము అని చెప్పి. 2019లో కూడా మమ్మల్ని అడిగారు సార్. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారో మమ్మల్ని ఎన్డీఏలో జాయిన్ అయ్యమని అడిగారు. బట్ మేము లేదు, మేము ఎవరితో పొత్తు పెట్టుకో, మేము అక్కడ జాయిన్ అవ్వని చెప్పాం. సో మాకు కేంద్ర మంత్రి పదవులు కూడా ఆఫర్ చేశారు. మాకేంది నవీన్ పట్నాయక్ గారు కూడా ఆఫర్ చేశారు నాకున్న సమాచారం ప్రకారం. బట్ మేము పెట్టుకోమని చెప్పాం. బట్ వాళ్ళు ఆఫర్ చేయడానికి నేను తప్పుగా మాట్లాడలేదు, ఎందుకంటే నేను వాళ్ళు తక్కువ చేసి కూడా మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు అనేక పార్టీలతో వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయాలనేటటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది, కొన్ని కూటములుగా కట్టుకొని వెళ్ళాలన్న ఆలోచన వాళ్ళకు ఉంది, వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళు. బట్ మేము వెళ్ళమని చెప్పాం. సో ఇప్పుడు కూడా స్టిల్ ఈ రోజు కూడా మేము నిజంగా ఒక అడుగు
లేదు మేము పొత్తు అని వాళ్ళు అడుగుతున్న సందర్భంలో మేము పొత్తు అంటే పెట్టుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధం. కానీ మేము ఏ రాజకీయ పార్టీతో వద్దనుకున్నాం, మేము ఒక స్టాండ్ ప్రకారం ఉన్నాం, ఆ విధంగానే మేము కొనసాగుతున్నాం. ఎందుకంటే మాతో ప్యానల్లో ఉన్నటువంటి మిగిలిన రాజకీయ పార్టీలు అసలు మీతో ఎవరు పొత్తు పెట్టుకుంటారని మమ్మల్ని చాలా అవహేళనగా మాట్లాడారు చాలా సందర్భాలు. మేము వద్దంటున్నామని క్లియర్ గా చెప్తున్నాం. సో వాళ్ళు అడగటాన్ని కూడా నేను తప్పని చెప్పట్లేదు. సో మేము ఒకటి స్టాండ్ తో ఉన్నాం, ఆ స్టాండ్ ప్రకారం మేము వెళ్తున్నాం. సో వాళ్ళు ఏ విధంగా రాజకీయాలు చేస్తారంటానికి చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక ఉదాహరణగా నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే వాళ్ళు బీజేపీతో పొత్తులో వెళ్ళినా కూడా బీజేపీకి బద్ధ శత్రువైనటువంటి కమ్యూనిస్టులతో కూడా ఇండైరెక్ట్ పొత్తులో వెళ్తాడు, బీజేపీకి బద్ధ శత్రువైనటువంటి కాంగ్రెస్ పార్టీతో కూడా ఇండైరెక్ట్ పొత్తులో వెళ్తారు. తస్మాత్ జాగ్రత్త, అది బీజేపీ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు ఏదో 10 పార్లమెంట్ సీట్లకో, లేదంటే మీరు అన్నట్టు ఒక 15 అసెంబ్లీ సీట్లకో మీకు లొంగు, లేదంటే మీరు అన్నట్టు ఒక ముఖ్యమంత్రి పదవి కానీ షేరింగ్ అయితే ఆయన ఇవ్వడనుకోండి. ఒకవేళ మీతో చెప్పిన ప్రామిస్లన్నీ విస్మరిస్తాడు, అది వచ్చేది లేదు సచ్చేది లేదు తర్వాత సంగతి. సో ఇవన్నీ ఉన్నా కూడా ఇండైరెక్ట్ పాలిటిక్స్ కూడా చేస్తాడు. చెప్పండి సూటిగా సార్ సాయి గారు, అపోజిషన్ లో ఉండటానికి తగినట్టుగా రెడీ అవుతున్నారా? సభకి వెళ్తారా జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు గారికి మళ్ళీ బైకాట్ చేస్తారా? అసలు ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయే రాజకీయ పార్టీలు ఏముంటాయో రేపు 2024 తర్వాత మీరు కూడా అప్పుడు లోటస్ పాండ్ లోనే తప్పించి ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు పెద్దగా. అప్పుడు రాష్ట్రం విడిపోయింది 2014లో. రాష్ట్రం విడిపోయినప్పుడు అందరూ కూడా హైదరాబాద్ బేస్ గా రాజకీయాలు చేశారు. 10 సంవత్సరాలు చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు కూడా మీరు అప్పుడప్పుడు వస్తుండేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వచ్చారు సార్ ఆ రోజు? ఎవరు? సరే అది అయిపోయింది, కానీ ఇప్పటిదాకైతే మనకు ఉంది కదా, ఇద్దరికి జాయింట్ ఉంది, కానీ ఇద్దరు తర్వాత వదిలేశారు అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ అపోజిషన్ కి ప్రిపేర్ అవుతున్నారా లేదా అని అడుగుతున్నా. ముగ్గురు అసలు అపోజిషన్ పార్టీ ఉండదంటే మేము అపోజిషన్ ప్రిపేర్ అయ్యేదండి సార్. అంటే అధికారానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నాం. 175కు 175 కొట్టి మళ్ళీ మీ డిబేట్ కి రావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నాను సార్. ఛాలెంజ్ విసిరి రమ్మంటా ఉన్నాం. 1 కాదు 3 లేదా 4 ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి వస్తాయో రమ్మని ఛాలెంజ్ విసురుతా. ఇలా చొక్కా పడతేసి ఎస్ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రమ్మంటే మళ్ళీ కాదు సార్, మేము 170 సీట్లకి సిద్ధంగా ఉన్నాం రమ్మంటే మేము అపోజిషన్ సిద్ధంగా ఉండేది సాయి గారు. రైట్, అపోజిషన్ పార్టీకి ఎన్ని సీట్లు పంచుకోవాలి, ఎన్ని సీట్లు ఉండాలా, అసలు లేదా 0 వస్తాయా అనే దాంట్లో వాళ్ళు డైలమాలో ఉంటే మళ్ళీ మీరు మమ్మల్ని అర్థం కదా సార్. మేము సిద్ధంగా ఉన్నాం 175 సీట్లతో మళ్ళీ అధికారంలో రావడానికి. అది బీజేపీ, తెలుగుదేశం, జనసేన, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఇంకేదన్నా పార్టీలతో కలిసి వాళ్ళు కూటమిగా వచ్చినా సరే, విడిగా వచ్చినా సరే, ఎంత మంది కలిసి వచ్చినా సరే మేము స్టాండ్ తో ఉన్నాం. మంచి జరిగితే ఓటేయండి, జరగకపోతే వేయొద్దన్న. అవర్ స్టాండ్. రైట్. దుగ్గరాజు గారు, ఇక్కడ దీని ఒకవేళ వాళ్ళు ముగ్గురు పొత్తు పెట్టుకుంటే దాని ఫలితం ఎలా ఉంటుంది? పొత్తు వస్తే అండి 175 సీట్లలో కనీసం 50 సీట్లు వదులుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా ఉండాలండి, అసెంబ్లీ సీట్లు. సో అసెంబ్లీ సీట్లు కాదనుకొని పార్లమెంట్ సీట్లు వదులుకోవడానికి సిద్ధపడతాడా చంద్రబాబు, లేదా అసెంబ్లీ సీట్లను వదులుకోవడానికి సిద్ధపడతాడా? ఇది అతను తేల్చుకోలేకుండా ఉన్నటువంటి పరిస్థితి అండి. సో జనసేన, బీజేపీ, వెంకటరెడ్డి గారు చెప్పినట్టు కమ్యూనిస్టులు వాళ్ళతో కూడా అనైతికంగా పొత్తు ఉంటుంది. అదంతా తీసుకుంటే 50 సీట్లు వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది చంద్రబాబుకి. 50 సీట్లు వదులుకుంటే 125 సీట్లు లేదా 120 సీట్లు మాత్రమే ఆయన పోటీ చేయగలరు సొంతగా పార్టీ. 125 పార్టీ సీట్లలో స్ట్రైక్ రేట్ ఎంత ఉంటుంది, విన్నింగ్ అనేటువంటిది పర్సెంటేజ్ ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది? 60 గెలవగలుగుతాడంటే 50% విన్నింగ్ వస్తుందా? ఈ డిస్కషన్ వెంకటరెడ్డి గారికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు 175 అంటున్నారు కదా. ఇంకొకటి గెలుపు గురించి మనం మాట్లాడితే వారికి నచ్చకపోవచ్చు, కానీ 175 అది ఒక జోకేనండి, నిజం కాదు. సరే, మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు అన్ని సీట్లు వదులుకోవటానికి సిద్ధం అవుతాడా? అందరూ అనుకుంటున్నట్టుగా చిట్ట చివరి ఎలక్షన్ అని ఆయనే అనుకొని ఏదో ఒకటి మొత్తం మీద అధికారంలోకి రావాలి, పార్టీని నిలబెట్టుకోవాలి, వారసత్వాన్ని అందించాలి అనేటువంటి ఒక్క లక్ష్యమే కనుక ఆయన స్థిరపరచుకొని ఉంటే బీజేపీ చెప్పేటువంటి ప్రతి కండిషన్కి ఒప్పుకొని రావాలండి. అంటే బీజేపీ వాళ్ళు చెప్పే కండిషన్స్ గురించి మనం ఎందుకు బయటికి చెప్పలేకపోతుంటే, అంటే మనకు తెలిసినా కూడా వాళ్ళు ఇంతకు ముందు లాగా అక్కడొకటి ఇలా ఇస్తాయంటే ఈసారి బీజేపీ ఒప్పుకోదండి. వాళ్ళు అడిగిన సీట్లు వాళ్ళు ఈసారి అడిగే ధైర్యం వచ్చింది బీజేపీలో. గతంలో లాగా చంద్రబాబు ఇచ్చేసిన సీట్లు పోటీ చేయడం కాదు. ఈసారి బీజేపీ వాళ్ళు మేము అడిగిన సీట్లు మాకు ఇవ్వాలి, ఆ సీట్లు కూడా ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో మా ప్రతినిధి ఉండి తీరాలి అనేది వాళ్ళ కండిషన్ అండి.
సో అలాగే వాడు పెట్టేటువంటి దాంట్లో నువ్వు కాదు మొదటి టర్మ్ పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి, గెలిస్తే ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది కూడా వాళ్ళు అడుగుతున్నారు. ఈ రెండో కూడా చంద్రబాబు ఒప్పుకోవడానికి మనసు అంగీకరించలేనటువంటి పరిస్థితి. కాకపోతే అతను చాలా బలహీనమైనటువంటి, రాజకీయంగా బలహీనపడ్డాడు కాబట్టి ఈ అవకాశాన్ని, అంటే గతంలో ఆయన చేసినటువంటి బీజేపీ మీద చేసినటువంటి వ్యతిరేకమైనటువంటి కామెంట్స్, నాయకుల్ని చాలా చిన్నబుచ్చినటువంటి కామెంట్స్, తిరుపతిలో అమిత్ షా మీద దాడి చేయించడం, గుంటూరులో నల్ల జెండాలో ప్రధానమంత్రి మీద వేయించడం, ఇవేమీ కూడా వాళ్ళు మర్చిపోలేదండి. వాళ్ళు మర్చిపోయే మనుషులు కూడా కాదు. కాబట్టి చంద్రబాబుని ఎంత గట్టిగా నొక్కి అదిమి పెట్టి వాళ్ళకి కావాల్సిన లబ్ధంతా పొందటానికి బీజేపీ అన్ని రకాల ఎత్తుగడలతో సిద్ధంగా ఉంది. ఇవన్నీ చంద్రబాబుకు తెలియదని కాదు, ఆయన రాజకీయ పరిజ్ఞానం లేదని కాదు, కానీ తన సర్వైవల్, తన పార్టీ బతకాలి, తను బతకాలి, తన కొడుకు రాజకీయ వారసత్వాన్ని అందుకోవాలంటే ఈసారికి బహుశా అన్నీ ఒప్పుకోనే రంగంలోకి దిగుతాడండి. ఇంకంతకన్నా అతనికి మరో మార్గం లేదు. ఎప్పుడైతే ఒంటరిగా పోటీ చేసి గెలవగలననే ధైర్యం పోయిందో ఇక అవతల వాళ్ళు చెప్పేదానికి ఒప్పుకోవాల్సిందే అండి. ఆ ధైర్యం ఆయనకి పోయింది, చంద్రబాబు నాయుడికి పోయింది. రైట్. కృష్ణాంజనేయులు గారు, ఇక్కడ సంకీర్ణం అనే నిజమైనటువంటిది, అంటే ఇదివరకు చంద్రబాబు గారికి కేంద్రంలో చక్రాలు ఎందుకు తిప్పగలిగారంటే పూర్తి మెజార్టీ లేని ప్రభుత్వాలు కాబట్టి, వాజ్పేయి టైంలోనూ యునైటెడ్ ఫ్రంట్లోనూ నేషనల్ ఫ్రంట్లోనూ వీళ్ళ మీద డిపెండ్ అయ్యారు కాబట్టి అప్పుడు కావాల్సింది చేసుకోగలిగారు. కానీ నరేంద్ర మోడీ వచ్చాక, సింగిల్గానే వచ్చాక అలా సాధ్యం కాలే. ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు తెలుగుదేశం పార్టీ అట్లాంటి సంకీర్ణం లేదు, ఎప్పుడు సింగిల్గానే వస్తూ వచ్చింది. ఇప్పుడు సంకీర్ణంగా వచ్చేందుకు చంద్రబాబు సిద్ధపడతారా? ఇక్కడ సాయి గారు ఒక అంశం అండి, మీరు కేంద్రంలో ఎలాగో పెత్తనం చేయడానికి అవకాశం లేదు, అక్కడ బీజేపీ పూర్తి స్థాయి మెజారిటీలో అధికారంలోకి రాబోతుంది. కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అవసరం పడలేదు, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అవసరాల రీత్యా దక్షిణ భారతదేశంలో బీజేపీ పెరగాలనేటువంటి లక్ష్యంతో వాడు పొత్తు పెట్టుకుంటున్నారు. ఒకటి. రెండో అంశం ఏమిటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు బలం పెంచుకోవాలి అని. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సంకీర్ణానికి గిన చంద్రబాబు నాయుడు అంగీకరించకపోతే వాళ్ళు పొత్తుకోమ అంగీకరించారు. ఎందుకు సంకీర్ణానికి అంగీకరించాలి చంద్రబాబు నాయుడు? సపోజ్ వాళ్ళకి 88 సీట్లు పైన వచ్చినాయి అనుకోండి తెలుగుదేశం పార్టీ, వాళ్ళు 125 130 పోటీ చేశారనుకోండి, 30-40 ఇచ్చారనుకోండి జనసేనకి, అదేవిధంగా బీజేపీకి, అప్పుడు తెలుగుదేశం చెప్పినట్టు వాళ్ళు వినాలి. కానీ బీజేపీ ఏం చెబుతుంది ఇప్పుడు? నీకు అన్నేం లేవు సీట్లు, నీకు 100 కన్నా తక్కువే ఉంటాయి, మేము చెప్పినట్టుగా మీకు వినాలి అనేటువంటిది. అంటే ఈ సంకీర్ణ ప్రభుత్వానికి కొత్త రకమైనటువంటి అలవాటుకి అంగీకారం చంద్రబాబు నాయుడు చేయాలి. నేను అనుకుంటున్నాను పైకి సంకీర్ణం అనేటువంటి దాన్ని రావాలి అనేటువంటి ప్రయత్నం ఉన్నట్టుగా బీజేపీ కనపడుతుందేమో, కానీ వాళ్ళ లక్ష్యం అయితే మాత్రం నాకున్నటువంటి అవగాహన మేరకు ఈ ఎన్నికల్లో మిత్రుడుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ కూటమి అధికారంలోకి రాకూడదు అనేటువంటిదే లక్ష్యం అనుకున్నాను. ఎవరన్నట్టు ఆలోచిస్తారా? తన కూటమిలో ఉన్న వాళ్ళు కూటమికి ఓడిపోవాలని ఎవరైనా కోరుకుంటారా? అంటే తన కూటమి ఓడిపోతేనే కూటమిలో మెజారిటీ పార్టీగా ఉన్న, పెద్ద పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇక రాజకీయంగా పుట్టగతులు లేకుండా పోతే ఆ ప్లేస్ లోకి వెళ్ళొచ్చు. అది లక్ష్యం. ఇక్కడ కూటమి వస్తే వాళ్ళకి మరగబెట్టేది ఏముంది బీజేపీకి? తెలుగుదేశం ఓడిపోతే వాళ్ళకి భవిష్యత్తు. అందుకని ఇప్పుడు ఎక్కువ సీట్లు తీసుకోవటం, వాటిలో కొన్నిటిని గెలవటం, తెలుగుదేశం పార్టీని ఓడించటం, ఈ 2 లక్ష్యాలతో బీజేపీ పనిచేస్తుంది. మరి ఆ సంగతి తెలిసినా సరే చంద్రబాబు నాయుడు అనివార్యంగా అంగీకరించాల్సినటువంటి పరిస్థితి. దింపుడు కళ్ళం ఆశ కింద మరి ఏమన్నా ఈ సంకీర్ణంతో అన్నా సరే ఆ 2 సంవత్సరాలు 1 సంవత్సరమో ఏదన్నా సరే ముఖ్యమంత్రిగా అయితే తెలుగుదేశం పార్టీ ఏమైనా మిగిలిద్దేమో అనే ఏమన్నా ఆశ కూడా ఏమైనా చంద్రబాబు నాయుడు ఉంటే ఉండొచ్చేమో. అలాంటి ప్రయత్నాలు అయితే చివరి ప్రయత్నంగా ఏదైనా చేస్తే చేయొచ్చు. రైట్. పార్థసారథి గారు, ఇక్కడ సమస్య అంటే మీకు ఇష్టం లేదు, చాలా మందికి ఇష్టం లేకపోయి ఉండొచ్చు, కానీ అనివార్యం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అనివార్యం అయితే సంకీర్ణం కావాలని కోరుకుంటారా? లేకపోతే అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నది అయితే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అని మాత్రం మాట్లాడుతున్నారు. ఇంక్లూడింగ్ కొద్దిసేపటి క్రితం రాకదలరా సభలో చంద్రబాబు మాట్లాడింది కూడా అదే పాయింట్ ఉంది, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అన్నటువంటి. అంటే అందులో మీకు అసలు పాత్ర లేకుండా ఉంటుందా, పాత్ర కావాలని కోరుకుంటున్నారు ప్రభుత్వంలో? సాయి గారు, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా స్వయంగా ఎదగాలని కోరుకుంటుంది. ఏ పార్టీ అయినా అదే కోరుకుంటుంది. అంటే కృష్ణాంజనేయులు గారు చెప్పినట్లుగా తెలుగుదేశం వెళ్ళిపోతేనే కాదు, ఇక్కడ జనసేన ఓడిపోయినా కూడా, వైఎస్ఆర్సీపీ ఓడిపోయినా కూడా దాంట్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఆ పార్టీలో ఉంటారండి.
ఇది ఏకాఛత్రాధిపత్యం లాగా ఉండేటువంటిది. అటు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడేటువంటి తీరుగానే అహంకారపూరితంతోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కూడా ఎమ్మెల్యేలతో సంబంధించి ఉండేటువంటి వాళ్ళతో అహంకారపూరితంగానే ఉన్నారు. ఎక్కడ కానీ విధి లేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు కానీ పార్టీ యొక్క నాయకులు కానీ ఇంకా వాళ్ళకు ఉండేటువంటి లోకల్ రాజకీయం, లోకల్లో ఒక వర్గం తెలుగుదేశంలో ఉందనుకోండి, ఇంకో వర్గం వైఎస్ఆర్సీపీలో ఉంది. ఇప్పుడు కొంతమంది బీజేపీలోకి వస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశంకి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నారంటే, ఎక్కువ భాగం ఏం కాంట్రాక్ట్లు వచ్చినా మాకు ఏదో విధంగా ఇస్తారు, ఏ విధంగా అయినా సరే గవర్నమెంట్లో నుంచి వచ్చేటువంటి పనులు మా కోసం ఇస్తారు. బీజేపీ వస్తే ఆ పని చేయదు. ఇక్కడ దురదృష్టం ఏంటంటే స్వతంత్రంగా ఉండేటువంటి వాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అంటే మంచి వాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వాళ్ళు ఎంతసేపు అయినా కానీ అయ్యో ఈ రాజకీయం ఏమంటే ఒక రొచ్చు లేప మనకెందుకు అని చెప్పేసి అనుకుంటున్నారు. నీతివంతులంతా కదా రాజకీయంలోకి వస్తే వాళ్లే నాయకులుగా తయారవుతారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా సరే నూతన వ్యక్తి పాత వ్యక్తి అనేటువంటిది చూడండి. నీతివంతమైన వ్యక్తి, సమర్థవంతంగా సమయం ఇచ్చి పార్టీ కోసం దేశం కోసం పనిచేసే వ్యక్తి, ఇది మాత్రమే చూస్తుంది. అనేక సందర్భాల్లో మనం చూసాం. పూర్తి స్థాయిలో కొత్తగా ఉండేటువంటి వ్యక్తులకు కూడా మేము భారతీయ జనతా పార్టీ ఇచ్చింది యాక్సెప్ట్ కూడా చేశాం. ఉదాహరణకి నిర్మలా సీతారామన్ గారు ఏంటండి, వారికి మేము ఇచ్చిండేటువంటి గౌరవము, వారికి ఇచ్చిండేటువంటి పదవి, మరి ఆ స్థాయిలో వాళ్ళు పనిచేయలేదు కదా. కానీ దేశం కోసం ఆమె యొక్క అవసరం ఉంది అనుకున్న తర్వాత నిర్మలా సీతారామన్ గారు వస్తే ఆల్ పార్టీలో ఉండేటువంటి నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దాకా కూడా స్వాగతించాం, గౌరవించాం, వారి కోసం తోడుగా పనిచేస్తున్నాం. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. మాకు ఎంతసేపు అయినా సరే నేషన్ బాగుండాలి, మేమొక్కరం బాగుండాలని కోరుకోము. మీరు చూస్తే మా దగ్గర నేనున్నప్పుడు 12 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారండి. ఒక్కరి మీద అవినీతి ఆరోపణ ఏమన్నా ఉంటే ఓపెన్ ఛాలెంజ్ ఎక్కడ కానీ లేదు. అంతకు ముందు కూడా భారతీయ జనతా పార్టీలో ఉండేటువంటి వాళ్ళ మీద ఎక్కడ కానీ రాజకీయంగా ఏదైనా మాట్లాడచ్చు, కానీ మీరు మతోన్మాదులు ఇంకోటి ఇట్లా మీరు అని చెప్పి చేసేది అనుకుంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ అట్లాంటి యొక్క ఆలోచన లేదు. కాబట్టి మేము క్లియర్ గా ఉన్నాం. మాకు పొత్తు ఉన్నా లేకపోయినా కూడా కింద ఉండేటువంటి క్యాడర్ మా పార్టీ పని మేము చేస్తూనే ఉన్నాం. ఇప్పటికే మా పార్టీ పని ప్రారంభించాం. పార్టీ యొక్క ప్రచారం యొక్క మొత్తం అన్ని యొక్క ఆఫీసెస్ కూడా ప్రారంభించాం, చేస్తూ పోతున్నాం అండి. ఫైనల్ గా వెంకటరెడ్డి గారు, ఫైనల్ ఏం లేదు సార్, డైరెక్ట్ గా ఏంటంటే వాళ్ళు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పార్సారథి గారు చెప్పినట్టు ఆ నీతి నిజాయితీలతో ఇప్పుడైతే ఏం లేదు. కానీ ఎందుకంటే సుజనా చౌదరి, సీఎం రమేష్ వీళ్ళందరూ మన కళ్ళ ముందు కనపడతా నీతి నిజాయితీ అసలు విలువలు వెంకటరెడ్డి గారు ఒకే ఒక్క నిమిషం, నేనేం అనలేదు, నువ్వు మాట్లాడి నేను ఎప్పుడు చెప్పను, జస్ట్ టైం తక్కువ ఉంది కాబట్టి. సుజనా చౌదరి గారు వచ్చినా ఎవరు వచ్చినా గత చరిత్ర ఏమో కానీ భారతీయ జనతా పార్టీలో వచ్చిన తర్వాత పొత్తు పెట్టుకుంటే ఇంకా మన ఎత్తున ఇంకా పాలు పోసినట్టు, దాని గురించి నేనేం అంటలేదు. కానీ మీరు పొత్తు పెట్టుకోవడానికి నేను తప్పటట్లా ఏ విధంగా పెట్టుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా ముందు నైతికంగా ఒకవేళ పొద్దున మేము సీట్ల కోసమే పెట్టుకుంటున్నాం సార్, లేదా చంద్రబాబు నాయుడు వచ్చి మా కాళ్ళు పట్టి ఉన్నాడు కాబట్టి కాళ్ళు పట్టుకుంటే మేము ఎంత దొంగ అయినా మేము క్షమిస్తాము, ఎంత అవినీతి పడైనా మేము క్షమిస్తాము, వదిలేస్తామని చెప్పి మీరు పొత్తు పెట్టుకుంటే నేను పెట్టుకుంటున్నారని కూడా నేను అట్లా పెట్టుకుంటే అది చెప్పి పెట్టుకోండి. అప్పుడు మీ నైతికత ఏంది, మీ విలువలు ఏంది అనేది ప్రజలకు కూడా అర్థం అవుతుంది. సో రెండో అంశం వచ్చేటప్పటికి మీకు నైతికత ఏందన్న, ఓ పక్క మీతో ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు పేరుకి, పక్కన వెళ్ళి తెలుగుదేశం పార్టీతో కూర్చొని సీట్లను పంచుకుంటా మేనిఫెస్టోలు మేము ఏం పెట్టాలని చెప్పి చర్చించుకుంటే, దిక్కుదోచని స్థితిలో అసలు కనీసం ఇంకా మాతోనే ఉన్నాడని చెప్పి నిస్సిగ్గా చెప్పుకుంటే అసలు ఏంటి మీ భారతీయ జనతా పార్టీని అంటే మీకన్నా బాధ అనిపించట్లేదేమో. కానీ అంటే మీరు వదిలేసి ఉంటారు పూర్తిగా, పాడలేదు మనతో ఒక రోజు ఉన్నాడులే, పర్లేదు చంద్రబాబు నాయుడుతో 4 రోజులు ఉన్నా నాతో ఒక రోజు ఉన్నాడులే అని చెప్పి వదిలేస్తున్నటువంటి ఏంటి మీ రాజకీయాలు? అంటే సీట్ల కోసం ఒక నాలుగు అసెంబ్లీలో ఒక 4 పార్లమెంట్ ఇస్తే ఎంతకైనా దిగజారిపోతారని చెప్పి ఇండైరెక్ట్ గా రేపొద్దున పెట్టుకుంటే ప్రజలే అంటారు. ఎందుకంటే ఇప్పుడు దాకా మీకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ మోడీ గారికి, మీకు కాదు, మీ భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఏం లేదనుకోండి, జాతీయ స్థాయిలో ఏదో కొద్ది గొప్ప ఉన్నది కూడా పోగొట్టుకున్నట్టు అర్థం కదా. దానికి చంద్రబాబు నాయుడు మీరు పొత్తు పెట్టుకున్నారంటే మీరు నిండా మునిగిపోయినట్టు లెక్క. అది మీరే ఆలోచించుకోవాల్సినటువంటి. వెంకటరెడ్డి గారు చెప్పేటువంటిది ఉంది, కానీ ఆ రోజు ఒక్క సీటుతో భారతీయ జనతా పార్టీ ఓడిపోయిన కారణంగా నరేంద్ర అత్యంత మంచి పరిపాలన ఇచ్చిండేటువంటి యొక్క వాజ్పేయి గారిని మనమందరము కూడా మనం పోగొట్టుకున్నాం. దాని తర్వాత అదృష్టవశాత్తు మళ్ళా మనకు సీట్లు వచ్చాయి, మళ్ళా కూటమంతా ఏర్పడింది. దేశం యొక్క రాజకీయంలో మీరు అనుకున్నట్లు మీరేం నీతివంతులు కాదు, మొత్తం అంతా అవినీతి ఉండేటువంటి పార్టీనే. దురదృష్టవశాత్తు అవసరమైతే మీ దగ్గర నుంచి కూడా మేము సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
370 ఆర్టికల్ కి మీ దగ్గర సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నంబర్ గేమ్ అంతే. అవసరమైతే పాకిస్తాన్ లో ఉండేటువంటి వాళ్ళకి జమ్మూ కాశ్మీర్ లో ఉండేటువంటి వాళ్ళతో కూడా సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అంతేగాని మీరేం నీతివంతులేం కాదు. మీ యొక్క అవినీతి మొత్తం అంతా యావత్తు ప్రపంచానికి తెలుసు, దేశానికి తెలుసు, మీకు కూడా తెలుసు. మీ యొక్క అవినీతికి సంబంధించి ఎవరు లేదు. అది ఆ అవినీతికి సంబంధించి మాకు మారల్ వాల్యూస్ అంటే మా మారల్ వాల్యూస్ కి సంబంధించి మేము పదే చెప్తున్నాం. నేషన్ ఇంట్రెస్ట్ ఫస్ట్. దేశం కోసం అవసరమైతే ఏ త్యాగాలైనా చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. రేపు దేశం కోసం అవసరమైతే వైఎస్ఆర్సీపీ అవసరం ఉంటే కూడా మేము చేస్తాం. కానీ అవినీతి కోసం కాదు. నంబర్ గేమ్ లో ప్రజా సార్ ఒక్క మాట, భారతదేశం కోసమా తెలుగుదేశం కోసమా అంటున్నా. పార్థసారథి గారు, భారతదేశం కోసమా తెలుగుదేశం కోసమా? దేశం కోసం త్యాగాలు సిద్ధం అంటే ఏ దేశం కోసం? అవసరమైతే త్యాగాలు వెంకటరెడ్డి గారు, పార్థసారథి గారు, దుగ్గరాజు గారు, కృష్ణాంజనేయులు గారు, ఓవరాల్ గా అయితే ఇక పొత్తు ఖరారైపోయింది అన్నటువంటిది ఆంధ్రజ్యోతి కన్ఫర్మ్ చేసిందంటే తెలుగుదేశం కన్ఫర్మ్ చేసినట్టే. కాకపోతే చంద్రబాబు వెళతే అది ఫైనల్ అవుతుంది. ఆ సీట్లు ఎన్ని అన్నటువంటిదే ఇప్పుడు ఉన్నటువంటి మీమాంస. కాబట్టి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందన్న చూద్దాం.